హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యారమిల్ షుగర్. ఇది ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో కానీ స్వీట్స్లోకి కానీ ది బెస్ట్గా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 నుంచి 5 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని గరిటెతో ఇలా పాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలండి. ఎప్పుడైతే షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందో అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని గరిటెతో ఇలా నిదానంగా కలుపుతూ షుగర్ అంతటిని బాగా మెల్ట్ అయ్యేలా చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే ఫ్లేమ్ కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలండి. లేదు అంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి క్యారమిల్ కాస్త చేదుగా వచ్చేస్తుంది. సో దానివల్ల మనం ప్రిపేర్ చేసుకునేటువంటి ఐస్ క్రీమ్ కానీ స్వీట్స్ కానీ కాస్త చేదు పడిపోతాయి. అందుకోసమని లో ఫ్లేమ్లోనే ఇలా నిదానంగా కలుపుతూ షుగర్ అంతటిని బాగా మెల్ట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునేటువంటి క్యారమిల్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ బటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి బటర్ని కూడా యూజ్ చేయొచ్చు. మన బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 10 నుంచి 12 కాజు ముక్కలను వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన క్యారమిల్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ కలర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరి డార్క్ కలర్లోనికి టర్న్ చేయకూడదు, ఎందుకంటే క్యారమిల్ కాస్త చేదుగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నేతిని అప్లై చేసినటువంటి ఇలాంటి ఒక ప్లేట్లోనికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి క్యారమిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గరిటెతో ఈవెన్గా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయాలండి. చూడండి, ఒక 2 నిమిషాల్లో మన క్యారమిల్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా చేతితో అంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని ఏదైనా పప్పు కర్రతో కాస్త కచాపచాగా దంచి రెడీగా పెట్టేసుకోవడమే. మరి గ్రైండర్లో గ్రైండ్ చేయకూడదండి. ఇలా కాస్త కోర్స్గా ఉంటే బాగుంటుంది క్యారమిల్. అంతేనండి, మన క్యారమిల్ షుగర్ రెడీ. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.